బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే నేతలు పార్టీని వీడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి ఆ జిల్లాలో ఉన్న మంత్రులే కారణమని కీలక ఆరోపణలు చేశారు. అహంకారపూరితంగా మాట్లాడడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ పరిస్థితి సమీక్షించుకోకపోవడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో అంతర్గత సమస్యలు ఉన్నాయని చెప్పారు. శాసనసభ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. ఒకనాడు జేబులో 500 కూడా లేని వ్యక్తులు ఇవాళ కోట్ల రూపాయలకు పడగెత్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉద్యమకారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు తనకు కేసీఆర్ను కలవకుండా చేస్తున్నారని అన్నారు. నాడు తనను 16 సార్లు కలిసి రిక్వెస్ట్ చేస్తే మంత్రి మండలిలోకి తీసుకుంటానని హామీ ఇచ్చిన తర్వాతనే పార్టీ మారినట్లు గుత్తా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కుమారుడు అమిత్ పోటీ చేయడానికి ఆసక్తి చూపిన సమయంలో జిల్లాలో కొంతమంది నాయకులు సహకారం ఇవ్వలేదని అన్నారు. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. అమిత్ రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు సుఖేందర్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరటంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కోర్టు అంశాలు, న్యాయపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని చర్యలు ఉంటాయని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి నీలమధు నామినేషన్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరడంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే పార్టీకి సంబంధించి సెంట్రిక్ రాజకీయాలు నడుస్తున్నట్టు కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పార్టీలు మారుతున్న నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుప్తా సుఖేందర్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరిపైన కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతాం. అదే తరుణంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకత్వ లోపం వల్ల ఈ రోజు చాలా మంది పార్టీలు మారుతున్నారంటూ కూడా ఆయన మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పలు జిల్లాల్లో ఇటు ఖమ్మం, మహబూబ్ నగర్, అదే మహబూబాబాద్ సంబంధించి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ లాంటి జిల్లాలలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం చేయబట్టే పూర్తి స్థాయిలో కూడా పార్టీ నాయకత్వ లోపం లభించింది. ఈ రోజు పార్టీలో చాలా మంది నాయకులు వీడిపోతున్నారు అని అంటే నాయకత్వ లోపం వల్ల ఈ పార్టీ అంతర్గతంగా కూలిపోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి హాట్ కామెంట్స్ మనం తాజాగా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి ఎంతో మంది నేతలు ఉన్నారు. సో అంతేకాకుండా పార్టీని నమ్ముకొని చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులకు టికెట్లు రాకుండా పార్టీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ పార్టీలో నాయకత్వ లోపం ఏర్పడుతూ ఉంది. అయితే గతంలో ఏదైతే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఏదైతే పైలట్ ద్వారా వచ్చినటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకు టికెట్లు ఇవ్వడము, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఆ మంత్రివర్గ లోపాలు ఏర్పడము, అక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం జైల్లో 500 లేని నాయకులకు ఈ రోజు 100 కోట్లు సంపాదించేటువంటి సత్తా ఎక్కడి నుంచి వచ్చింది. ఇదంతా కూడా నాయకత్వ లోపంలో జరిగిందంటూ కూడా ముఖేష్ గుప్తా చెప్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. గతంలో కూడా ఈయన విమర్శలు కొంత చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కేసీఆర్ ఎవరికి సమన్వయమే
ఎన్నికల ముందు 6 నెలల ముందు నుంచి కూడా కేసీఆర్ ఎవరిని కలవలేదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. 6 నెలల ముందు నుండి కూడా ఎవరికీ టైం ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పర్మిషన్ ఉంటే తప్ప మాట్లాడేటువంటి నాయకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేవు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఈ పార్టీని కంటిన్యూషన్ గా కూలిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం తాజాగా చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ లోపం, పార్టీ నాయకత్వ లోపం వల్లే ఈ రోజు పార్టీ కూలిపోతుంది అన్నటువంటి మాటలు ఇప్పుడు దుమారం లేపుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి శేఖర్. రైట్. ఇంకొక అంశం కూడా తెలిసింది, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ పార్టీతో సంబంధం లేదు, తన కొడుకు భవిష్యత్తుకు సంబంధించి కూడా కాలమే నిర్ణయిస్తుంది ఏ పార్టీలో ఉంటారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అంటే ఎమ్మెల్యేల సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్కు సంబంధించి పూర్తిగా కొంప ముంచాయని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సమీక్షించుకోవడం, గెలుపు ఓటములకు సంబంధించి సమీక్షలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం జరిగాయని కూడా కేసీఆర్ ఇప్పటికీ కూడా మారట్లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గుత్తా సుఖేందర్ రెడ్డి సంబంధించి రాజకీయ భవిత్యం ఎలా ఉండబోతుంది, ఏ పార్టీతో కూడా సంబంధం లేదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. పార్టీలకు సంబంధం లేదని చెప్తూనే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పైన దుమారం రేపుతున్న సిచ్యువేషన్స్ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా కేసీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన మాట్లాడిన విషయాలు మనం చూస్తా ఉన్నాం. అయితే తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో పలుమార్లు కేసీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ మనిషిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అన్నటువంటి యాంగిల్లో మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి పొగిడిన వారే ఈ రోజు అధికారం దిగిన తర్వాత కంప్లీట్ గా పార్టీలకు సంబంధం లేదు, కొడుకు రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఆలోచన లేదు అన్నటువంటి యాంగిల్లో మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం చూస్తే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ వైపు ప్రయాణం అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. సో త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలను కూడా విన్నాం. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కూడా రేవంత్ ని ఇదివరకే కలిసినట్టుగా కూడా కొన్ని వార్తలను మనం చూసాము. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్న నేతృత్వంలో పార్టీని మారి అధికార పార్టీలో చేరడమే ఉత్తమం అన్నటువంటి యాంగిల్లో కూడా అందరి నేతలు ఆలోచిస్తా ఉన్నారు. సో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ మనుగడకు సంబంధించిన దాంట్లో కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంతకాలంగా కూడా ఇటు కేసీఆర్ ని గెలవకపోవడము, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వల్ల కూడా ఆయన శాసన మండలికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి వివరాలను కావచ్చు, పార్టీకి సంబంధించిన మనుగడకు సంబంధించి ఎటువంటి అంశాలను చర్చించట్లేదు. కేవలం ప్రస్తుతం పార్టీలను పురమాయిస్తున్నటువంటి నాయకులపై మాత్రం మండిపడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్టీ మారుతున్నటువంటి నేతలపై మండిపడుతూనే మరొక వైపు పార్టీ కూలడానికి కారణాలు ఇవే అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో రెండు అంశాలు ఆయనే మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తొందరలోనే ఆయన పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలను కూడా తాజాగా తెరపై కనపడతా ఉన్నాయి. సో అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడు, ఆయన కొడుకు కూడా తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం శేఖర్. రైట్. ప్రణయ్, ఇంకొక అంశం అంటే ఆయన ఎక్కడ కూడా ఆయన విమర్శలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు తప్ప ఇటువైపు బీజేపీపై కానీ, అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై కానీ, రేవంత్ సర్కార్ పైన కానీ, రేవంత్ కానీ ఎక్కడ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేవు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే కొంతవరకు కూడా పార్టీలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఆయన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నారు అన్న ఒక సిగ్నల్ సుఖేందర్ రెడ్డి ఇచ్చారు మనకు అనుకోవచ్చు మనం. 100% అనుకోవచ్చు శేఖర్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్న అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన దాంట్లో విఫలమైన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు మండిపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా సుఖేష్ గుప్తా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంబంధించి కావచ్చు, నాయకుల లోపాలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకురాలేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడింది లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మనుగడ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుల తీరు కావచ్చు, మంత్రివర్గ తీరు కావచ్చు, అంటే గతంలో ఉన్నటువంటి మంత్రివర్గ తీరు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావట్లేదు. అంటే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పుడే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. రేపు ఖచ్చితంగా కూడా కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ కూలిపోయిన అనంతరం కూడా ఆయన పార్టీని వీడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అంటే పార్టీని మారొచ్చు. ఈ రోజు విమర్శలు చేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున పార్టీలో ఎంట్రీ ఉండదు కనుక ఖచ్చితంగా కూడా విమర్శలు చేయకపోవడం ఉత్తమం అన్నటువంటి యాంగిల్లో ముందస్తుగానే ఒక సిగ్నల్ జారీ చేస్తున్నారు అని భావించవచ్చు శేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.